నంద్యాలలో చికెన్ షాపులకు బాయిలర్ కోళ్లను తరలిస్తున్న ఓ వాహనంలో సుమారు కోళ్లు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా కోళ్లను జీవంగా తరలించి దుకాణాలకు సరఫరా చేస్తారు. అయితే ఈ ఘటనలో వాహనంలోనే పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మార్గంలో వెళుతున్న ప్రజలు వాటిని చూసి ఇవన్నీ ఏం చేస్తారు, పడేస్తారా లేక తక్కువ ధరకు అమ్ముతారా అంటూ ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటన ఆహార భద్రతపై కూడా సందేహాలు కలిగిస్తోంది. మృతి చెందిన కోళ్లను సరైన విధంగా నిర్వర్తించకపోతే ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులను కోరుతూ ఇటువంటి ఘటనలపై కఠినంగా తనిఖీలు నిర్వహించి నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోళ్ల రవాణా సమయంలో సరైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటే ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో బైరల్ కోళ్ళు ఎక్కువైపోయినాయి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తినేవాళ్ళు పెరిగిపోయినారు. ముఖ్యంగా వీళ్ళను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసము యాజమాన్యము చిన్న పిల్లలకు సైతము ఏదైనా మందు ఇచ్చి లావుగా కండ ఉబ్బిలాగా చేసి వాటిని యథేచ్ఛగా అమ్ముకోవడం జరుగుతుంది. కొన్ని ఆ మందు వలన అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. అయినా వాటిని హోటళ్లకు, లాడ్జీలకు, రెస్టారెంట్లకు, అదేవిధంగా రోడ్డు పైన చికెన్ పకోడకు అటువంటి వాటికి వినియోగిస్తున్నారు. దీన్ని తినడం వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదో వాళ్ళు తిన్నందుకే వాంతులు అవుతున్నాయి, లేకపోతే కడుపులో ఎక్కువగా విపరీతమైన నొప్పి వస్తుందని చెప్పే రీతిలో వాళ్ళైతే తప్పు అనేటువంటి రీతిలో ప్రజలు కూడా ఏమాత్రము ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీనిపైన స్పందించాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లకు వాటాలు అందినప్పుడల్లా ఖచ్చితంగా నోరు మూసుకొని ప్రశాంతంగా ఉంటారు. వాటాలు అందకపోవడము, లేకపోతే జేబులు ఖాళీగా ఉండడం వల్ల అయితే వెంటనే ఒకటేసారి నంద్యాల మొత్తం మేము అవి తనిఖీలు చేస్తున్నామని చెప్పేసి హడావిడి చేయడం జరుగుతుంది. ఆ హడావిడి చేయడం ద్వారా ఒక పూట చేస్తారు, రెండో పూట వాళ్ళకు పూర్తిగా జేబులు ఫుల్గా అయ్యేసరికి ఎవరేమైపోతే నాకేం, ప్రజలు ఏమైపోతే మాకేమైనటువంటి రీతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు స్పందించండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కనీసం వారానికి ఒకసారి